దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేయుచున్నాను. క్రిస్మస్ కాలంలో ధ్యానిస్తున్నటువంటి బైబిల్లోని స్త్రీలు అనే ఈ కార్యక్రమంలో ఈరోజు ఒక విశిష్టమైన పవిత్రమైనటువంటి స్త్రీని మనము ధ్యానించుకుందాం. ఆమె ఎవరో కాదు, కన్య మరియ. యేసు ప్రభువును కన్న తల్లి మరియమ్మ గారు. ఈ మరియమ్మ అనే మాటకు మరియ అనే మిర్యాము అనే హెబ్రీ పదానికి గ్రీకు రూపమే మరియ. మరియమ్మ వారి పూర్వీకులు బెత్లెహేం ప్రాంతపు వారు. అయితే వీరైతే మరియమ్మ తల్లిదండ్రులు మరియమ్మతో పాటు నజరేతులో కాపురం ఉన్నారు. బైబిల్లో వీరి తల్లిదండ్రుల పేరు రాయబడలేదు, కానీ కొన్ని చరిత్రలు చెప్తున్నాయి సెంట్ జోయాకిమ్, సెంట్ యానే మరియమ్మకు తల్లిదండ్రులని చరిత్రలో మనము తెలుసుకోగలం. మరియమ్మ పేద కుటుంబానికి చెందినటువంటి ఒక యవన స్త్రీ. 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల ఆ కాలంలో యూదా కన్యకలకు ప్రదానం చేసే అలవాటు ఉంది. ఆ రీతిగా మరియమ్మ తన 12 నుంచి 14 సంవత్సరాల లోపల వయసులోనే యోసేపునకు ఆమె ప్రదానం చేయబడింది. ఎలిజబెత్ ఈమెకు దగ్గర బంధువు, మరియమ్మకు దగ్గర బంధువు. కాబట్టి ఎలిజబెత్కు గర్భధారణ జరిగినటువంటి 6వ నెలలో గాబ్రియల్ దూత మరియమ్మ దగ్గరకు వచ్చి ఆమె ఎలిజబెత్ గురించి వివరించి, ఎందుకంటే మరియమ్మ నమ్మలే, నేను పురుషుని ఎరుగని దాన్నే, ఇదేలాగ జరుగును నాకు అన్నది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది అని చెప్పి ఆ దూత మాట్లాడుతూ నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు గర్భం ధరించింది, గొడ్రాలమని ఆమెకి 6వ మాసము అని చెప్తుంది. ఇవన్నీ వినిన తర్వాత మరియా ఎంతో ఆశ్చర్యానికి, ఉద్వేగానికి లోనైంది. ఈమె పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ప్రవచించిన రీతిగా, అంటే క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరములకే ముందే ఈ ప్రవచనాలు వచ్చాయి, లేఖనాలు. ఎలా అంటే కన్యక గర్భములో కుమారుడు జన్మిస్తాడు, లోకరక్షకుడు జన్మిస్తాడు అనే విషయం. ఈ విషయం తెలుసుకున్నటువంటి అనేక మంది యూదా కన్యకలు ఆ రోజుల్లో నా గర్భంలో పుట్టాలి రక్షకుడని ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ గడిపేవారంట. చాలా పవిత్రంగా గడిపేవారు అమ్మాయిలు. అయితే యేసు ప్రభు ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి మరియమ్మను, అంతేకాకుండా తాను చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటిది, ప్రేమ కలిగినది, దేవుని పట్ల భయభక్తులు కలిగినది, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగింది, ఇన్ని సుగుణాలు కలిగినటువంటి ఒక మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు ఆమె గర్భంలో నుంచి ఈ లోకానికి జన్మించడానికి, మనందరినీ విమోచించడానికి. కాబట్టి ఈ మరియమ్మకు గాబ్రియల్ దూత చెప్పినటువంటి సమాచారమును విన్నటువంటి ఆమె తన బంధువురాలు యూదయ కొండసీమలో ఉంది. జకర్యా ఎలిజబెత్ వాళ్ళ ఇల్లు యూదయ కొండసీమలో ఒక ఊరిలో ఉన్నారు. అక్కడికి ఆమె 130 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ చక్కగా ఒక కథలాగా మంచిగా రాయబడ్డాయి కదండి. మనము ఆ లూకాసు వార్త 1-2 అధ్యాయాలు చదువుకున్నప్పుడు అదే కదా మనం డ్రామాల రూపంలో, ఇప్పుడు కూడా క్రిస్మస్ వచ్చింది అనుకోండి, ఆ డ్రామా రూపంలో మనం వేస్తాం. ఆ లూకాసు వార్త 1-2 అధ్యాయాలు ఉన్నటువంటి ఆ చరిత్ర అంతా, యేసు పుట్టుక, యోసేపు, తర్వాత గొల్లలు, జ్ఞానులు, ఇవంతా యెరూషలేము దేవాలయము, సిమియోను, ఇవన్నీ కూడా చక్కగా మనము డ్రామాలంతా మనం వేసుకుంటూ ఉంటాం. అదంతా ఆ చరిత్ర, లూకాసు వార్త 1-2 అధ్యాయాల నుండి చరిత్ర. ఈమె యూదయ కొండసీమలో ఉన్నటువంటి ఆ ఊరికి వెళ్ళి ఎలిజబెత్కు వందనం చేసినట్టుగా మనకు అక్కడ చూస్తాం. చూడండి, అంత దూరం ప్రయాణించి ఆమె ఎందుకు వెళ్ళిందంటే, ఈ అమ్మాయి గర్భం ధరించింది, మరియమ్మ గర్భం ధరించింది, ఎలిజబెత్ గర్భం ధరించింది. ఆమె వయసు 60 సంవత్సరాలు దాటిపోయింది. మృతతుల్యమైనటువంటి గర్భం. ఆమె సహజమైన శారీరక ధర్మాలన్నీ ఉండవు. ఈమె అప్పుడు ఎవరి ప్రాయంలో అడుగుపెట్టినటువంటి మరియా. ఈమె పురుషుని యొక్క కలయిక లేకుండానే గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. 2 విశిష్టమైనటువంటి గర్భములు చూసారా. ఆ విశిష్టమైనటువంటి విషయాలు జరిగినప్పుడు తన ఎంతో ఉద్వేగానికి లోనైంది. ఈ ఇరువురి గర్భములు మనం ఆలోచించినప్పుడు ఒక విశిష్టమైనవి, ప్రత్యేకించబడినవి. ఆమె 60 సంవత్సరముల వయసు దాటిన తర్వాత, ఈమె ఇంకా కన్యకగా ఉన్నప్పుడే ఈమె గర్భం వచ్చింది. కాబట్టి ఈమె తన యొక్క ఉద్వేగాలను, తన యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి, అంతేకాకుండా ఒక ఆశ్చర్యకరమైన విషయం,
ఆమెకు గొడ్రాలు అనే ముద్ర వేయబడింది సమాజంలో ఎలిజబెత్కి. ఆ సంగతి మరియమ్మకు తెలుసు, బంధువురాలు కాబట్టి. అటువంటి గొడ్రాలు ఈరోజు ఒక సంతానమైతే అయింది, గర్భవతి అయిందంటే నేను తప్పక వెళ్ళి ఆమెను చూడాలి అనుకున్నది. తన సొంత బంధువు, అంతేకాకుండా అది ఒక ప్రత్యేకమైనటువంటి తరహా. కాబట్టి ఆమె అంత దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆమెకు వందనం చేసింది. ఈమె యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ ఆ గర్భం శిశువు గంతులు వేసి పరిశుద్ధాత్మతో నిండుకొని మరియమ్మను దీవించింది. ఏమని దీవించిందండి? స్త్రీలలో నీవు ఆస్వాదించబడిన దానవు. అంత గొప్ప ప్రశంస, అంత గొప్ప మన్నన తన బంధువురాల దగ్గర రిసీవ్ చేసుకునేది. మొట్టమొదటి ఆశీర్వాదాన్ని ఆమె పొందుకునేది మరియమ్మ. ఆ తర్వాత అదే లూకాసు వార్త 1వ అధ్యాయంలో కింద వచ్చిన మనం గమనించినప్పుడు మరియా స్తుతి గీతము, ఇది ప్రపంచ ప్రాచుర్యం పొందినటువంటి స్తుతి గీతము. దీంట్లో ఆమె ఏమంటుందంటే, నా ప్రాణం ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, ఆయన బలవంతుని పడద్రోసి దీనుని సింహాసనం ఎక్కించను. అంటే మరియమ్మ తనెంత దీనురాలో, తనెంత పేదరాలో, తనెంత తగ్గింపు స్వభావం కలిగిందో అటువంటి తనను దేవుడు తల పైకెత్తాడని, ఈ లోక రక్షకుడు జన్మించడానికి తనను ఒక తల్లిగా వాడుకున్నాడని, తన గర్భాన్ని ఎన్నుకున్నాడనేటటువంటి విషయాన్ని ఎంతో సంతోషంతో దేవుని కొనియాడుతూ ఘనపరుస్తూ ఆమె ఆ యొక్క గీతాన్ని పాడినట్టుగా మనం లూకాసు వార్తలో మనం గమనిస్తాం. అటు తర్వాత అదే అధ్యాయంలో జకర్యా కూడా తన స్తుతి గీతాన్ని పాడి ఉన్నాడు. ఇక్కడ చూస్తే ప్రియులారా, మరియమ్మ 3 నెలలు ఎలిజబెత్ దగ్గర ఉందంట. ఆమె తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇక్కడికి రావడం, ఎలిజబెత్ని దర్శించడం, ఆమె గర్భవతిగా ఆమెను చూడడం, సంతోషపడ్డము, ఇద్దరు స్తుతి గీతాలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ దేవుణ్ణి గణపరచడము, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత 3 నెలలు అక్కడే ఉండి ఎలిజబెత్కు పరిచర్య చేసి సాంప్రదాయ ప్రకారము గర్భవతులుగా ఉండే వారికి ఏమేమి చేస్తారో అవన్నీ కూడా ఆమెకు జరిగించి ఆ మర్యాదలు చేసి తిరిగి ఆమె కానిపోయిన తర్వాత ఆమె తన ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆమె యోసేపు ఆమెను చేర్చుకున్నాడు. ఈ విశేషాలు మనం గమనించినప్పుడు మరియమ్మకి బంధువురాలి పట్ల ఉన్నటువంటి ప్రేమ, గౌరవము, ఆసక్తి, తర్వాత పరిశుద్ధాత్ముడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని చూడాలనే ఒక ఉత్సుకత ఆమెలో, తనకు ఎలాగైతే గర్భము వచ్చిందో పరిశుద్ధాత్మ వలన, అలాగే ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది కదా, వెళ్ళాలి చూడాలి అనేటువంటి ఒక ఆ ఇంట్రెస్ట్ చూడండి, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ఉత్సుకత అంత దూరం ప్రయాణం చేసినట్టుగా చేసింది. అక్కడ ఒకరినొకరు మాట్లాడుకున్నారు, ఒకరినొకరు దేవుని పేరట ఆశీర్వదించుకున్నారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు, అక్కడ ఒకరితో ఒకరు పరిచర్యలు చేసుకున్నారు, సహజీవనం చేశారు, ప్రార్థన చేశారు. తిరిగి ఆమె ఇంటికి వచ్చింది. ఆ తర్వాత మన లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ కథ అంతా మనకు తెలుసు. క్రిస్మస్ కథ, జనసంఖ్య రాయాలని కైసర్ అగోస్తు ఆజ్ఞ ఇవ్వడము, యోసేపు ఈమెను నిండు చూడాలని అక్కడ తీసుకువెళ్ళడము, అక్కడ ఎక్కడ స్థలం లేకపోతే ఆ బాధ కోర్చుకుంటూ ఆమె సత్రములో పశువుల శాలలో పురుడు పోసుకుందండి. పశువుల శాలలో పురుడు పోయడానికి ఆమెకు అక్కడ స్త్రీలు ఎవరు తోడున్నారు? దేవదూతలే వచ్చి ఆమెకు పురుడు పోస్తుంటారు, దేవదూతలే ఆమెకు పరిచయం చేస్తుంటారు. అక్కడ ఆమె అంత గొప్ప స్థితిలో ఒక ప్రసవం కాబట్టి ఆ చిన్న పొత్తిళ్లలో ఉన్నటువంటి ఆ కుమారుని చూసుకుని ఆమె ఎంతగానో మురిసిపోయి ఉంటుంది. ఆ పడిన వేదనంతా ఆమె మర్చిపోయి ఉంటుంది. అయితే గాబ్రియల్ దూత చెప్పినటువంటి మాటను, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఆయన సర్వోన్నత కుమారుడు అనబడును. ఈ మాట ఆమె హృదయంలో తలపోసుకుంటూ భద్రంగా జ్ఞాపకం పెట్టుకుంది. ఆ తర్వాత హేరోదు రాజు యొక్క ఆ యొక్క చేసినటువంటి ఆ యొక్క పన్నాగాల వల్ల భార్యాభర్తలు ఇరువురు ఐగుప్తుకు వెళ్ళడము, తిరిగి రావడం, మళ్ళీ వెళ్ళడము, ఇవన్నీ కూడా ఆమె చిన్న బిడ్డని పెట్టుకొని ఆమె బాధలన్నీ అనుభవించింది మరియమ్మ. అయితే మనసులో ఏమో ఆమెకు తెలుసు, నమ్మకం ఉంది, నన్ను నా బిడ్డని నా బిడ్డ కాదు, ఆయన దేవుని బిడ్డ, దేవుని కుమారుడు కాబట్టి మేమేమి బాధపడము. అక్కడ తిరిగి భౌతికంగా కష్టపడినా కూడా, ఒక ఇంట్లో కొంతకాలం నివసించినా కూడా ఆమె ఐగుప్తులో అక్కడికి జ్ఞానులు ఇచ్చి చూసినప్పుడు బంగారు, సాంబ్రాణి, బోళం ఈ 3 కానుకలను అర్పించినప్పుడు ఆమె అవన్నీ కూడా చక్కగా రిసీవ్ చేసుకొని ఆ ఆశీర్వాదాలకి రాబోయే కాలంలో ఏమి జరుగుతుంది తన కుమారునికి అనేది కూడా ఆమె అర్థం చేసుకుని ఉండొచ్చని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడి నుంచి ఆ 2వ అధ్యాయం అంతా చూసినప్పుడు మనము వాడుక ప్రకారము గొర్రెల కాపరులు చూసినారు. అప్పుడు కూడా ఆమె మరియమ్మ ఇవన్నీ తల పోసుకొంచు హృదయంలో భద్రం చేసుకుంది. వారు చెప్పబడిన మాటలన్నీ కూడా ఆమె తల పోసుకుంది. వాళ్ళు ఏం చెప్పారు? గొర్రెలు మాకు దేవదూత కనబడింది,
మేము భయపడినాము చూసి ఆ దూత వచ్చి మాకు శుభవార్తమని చెప్పింది. ఇదిగో దేవుని కుమారుడు రక్షకుడు పుట్టున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు ఆనవాళ్ళు చెప్పాడు అని అన్నీ చెప్పారు. ఇవన్నీ ఆమె హృదయంలో తలపోసుకుంటూ భద్రం చేసుకుంది. తలపోసుకోవాలి, హృదయంలో తలపోసుకోని భద్రం చేసుకునేది గొప్ప విషయం అండి. అది ఏ స్త్రీకి రాదు, ఒక మరియమ్మకే తప్ప. ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే, ఏదైనా ఒక చిన్న విషయం జరిగిందనుకోండి, హృదయంలో భద్రం చేసుకోవడం కాదు కదా, ఒక్క నిమిషం కూడా మనం ఆ నోట్లో ఆ మాటను ఉంచుకోలేము. వెంటనే మనము దాన్ని చెప్పేసుకోవాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. దాన్ని ఎటువంటి విషయమైనా సరే అది బయట చెప్పేసేయాలి మనకి నోట్లో. అందుకే ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా నాందంటారు, అట్లా అంటారు. ఎందుకంటే మనము అలాగా మాట్లాడేస్తాము, చెప్పేసుకుంటాము, హృదయంలోంచి బయట కక్కేస్తాం. కానీ మరియమ్మ ఎంత ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన స్త్రీ అంటే, ఆమె యేసుప్రభు పుట్టుక ముందు నుండి ఆమెకు జరిగిన ప్రతి సంఘటన కూడా ఆమె హృదయంలో భద్రం చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ యేసుప్రభువు ఆమె ధర్మశాస్త్రానికి అతీతురాలు కాదండి, యూదురాలు కదా, ఆమె ధర్మశాస్త్రానికి అతీతురాలు కానే కాదు. కాబట్టి అన్ని ఆ నిబంధనల చొప్పున ఆమె 8వ దినం తీసుకుపోయింది, సున్నతి చేయించింది. అలాగే ఆమె రక్తశుద్ధి దినములు పూర్తయిన తర్వాత 40 రోజులకు తొలిచూలు మగపిల్ల ప్రతిష్ఠ చేయబడాలి కాబట్టి అలా తీసుకెళ్లి ప్రతిష్ఠ చేయబడింది. ఈమె రక్తశుద్ధి దినములు పూర్తయిన తర్వాత యెరూషలేము దేవాలయం ప్రవేశము ఆమె చేసింది. ఇవన్నీ మా సాంప్రదాయ ప్రకారం అన్నీ జరిపించుకుంటూ వచ్చింది. అక్కడ సిమియోను అనే భక్తుడు ఆమెను చూచి, ఇశ్రాయేలు అనేకులు పట్టుకు తిరిగి లేచుటకు ఈయన వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు, మరియు నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకుపోతుందని చెప్పాడు. ఈ మాటకు అర్థమేంటో అప్పుడు మరియమ్మకు తెలిసి ఉండదు, కానీ అది కూడా ఆమె హృదయంలో భద్రం చేసుకుంది. నా హృదయంలోకి ఖడ్గం దూసుకుపోతుంది. ఈ మాటని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే, మనం మామూలుగా ఆడవాళ్ళకు మనం చికెన్లు మటన్లు కోస్తాం, మనకు తెలుసు అది మృతమైనటువంటి అవి ముక్కలవి కదా, ఆ మటన్ కానీ చికెన్ కానీ. చనిపోయినటువంటి కోళ్ళను, చనిపోయినటువంటి మా గొర్రెలను పొట్టేళ్ళను మనము ఇంటికి తీసుకొచ్చి కట్ చేసుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి, ఆ హృదయం అనేది ఎటువంటి కండరంతో తయారు చేయబడింది, హృదయం ఎంత అవసరమైంది, ఆ గుండె దానిలోకి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అంటే ఎంత రాబోయే కాలంలో ఆమె ఎంత వేదన, ఎంత నొప్పి అనుభవించవలసి ఉంటుంది మరియమ్మ. ఇది ఆనాడే చెప్పేశాడు సిమియోను, యెరూషలేము దేవాలయం చెప్పేశాడు, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. ఎంత బాధ, ఎంత వేదన కదా ఆమెకు. అప్పుడు ఆమె అనుకుంటుంది, నాకేం జరుగుతుంది. అప్పటి నుంచి ఆమె ఎక్సైట్మెంట్ అనమాట ఆమెకి, ఏం జరుగుతుంది, హృదయంలో ఖడ్గం ఎలా దూసుకుపోతుంది. చూసింది 30 సంవత్సరాలు యేసు ప్రభువుని ఆమె ఈ లోక సంబంధమైన కుమారుడిగా పెంచింది. ఆయన కూడా నజరేతుకు వచ్చే వరకు లోబడి ఉండని రాయబడింది. ఎట్లా 3 సార్లు యేసు ప్రభువు తన తల్లితో మాట్లాడినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. చూడండి, వీరు గొప్ప కుటుంబం కాదు. అది ఎట్లా మనకు తెలుసు అంటే, గువ్వలు తీసుకెళ్లారు. మరియమ్మ యోసేపు దేవునికి బలి అర్పించడానికి గువ్వలు తీసుకెళ్లారు. గొప్పవారైతే గొర్రెలు పొట్టేళ్ళు మేకలు తీసుకెళ్తారు. కానీ వీరు ఒక ఆర్థిక స్తోమతను బట్టి వీరు గువ్వలు తీసుకెళ్లారు. కాబట్టి వీరు మామూలు కుటుంబం, పేద కుటుంబము. అందుకే యోసేపుకు వడ్రంగి పనిలో, మరి మరియమ్మకు ఇంటి పనుల్లో యేసు ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. అందుకనే 12 సంవత్సరాలప్పుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఈమె అంటుంది, నేను ఆందోళన పడ్డాము, నేను మీ తండ్రి నిన్ను వెతికాము, నువ్వు కనబడలేదని. అయితే యేసు ప్రభు అక్కడేమంటాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను, మీరు ఎరుగరా అంటాడు. అటు తర్వాత నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేదని రాయబడింది. ఈ మాట మనం ఎందుకు ఆలోచించాలంటే, ఆయన లోబడి 30 సంవత్సరాలు ఆమెతో ఒక తల్లిగా ఆమెకిచ్చే గౌరవం ఆమెకి ఇస్తూ, ఆ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ, తండ్రికి సహాయం చేస్తూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా యేసు ప్రభు జీవించాడు. ఈమె చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ. ఎందుకు ఈమె భక్తి కలిగిందని మనం అనుకోవాలంటే, దేవుడు ఆమెను ఎన్నుకున్న విధానాన్ని బట్టి. ఎంతోమంది యూదా కన్యకలు ఉపవాస ప్రార్థన చేశారు. అయితే ఈమెకున్న తగ్గింపు స్వభావం, ఈమెకున్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధాత్మను పొందుకోగలిగినటువంటి అర్హత కలిగినటువంటి గుణము ఈమెలో దేవుడు చూశాడు కాబట్టి ఈమెను ఎన్నుకున్నాడు. అందుకనే ఒక సాధారణమైనటువంటి మరియమ్మను ఒక లోకరక్షకునికి తల్లిగా నియమించాడు. ఇక్కడ మరి 3 సార్లు యేసు ప్రభు తల్లితో మాట్లాడిన సంఘటనలు మనం గమనించినప్పుడు, యెరూషలేము దేవాలయానికి కూడా చూడండి, స్త్రీలు వెళ్ళాలనే నియమం లేదు ఆ కాలంలో. పురుషులు మాత్రం సంవత్సరానికి 3 సార్లు వెళ్తారు. అయితే ఈమెకున్న భక్తిని బట్టి
ఏటా ఈ యెరూషలేము దేవాలయానికి ఈమె కూడా వెళ్ళేది తన భర్తతో తన పిల్లలతోటి. అక్కడ మొట్టమొదటిసారిగా యేసు ప్రభు ఆమెకి అడిగిన మాటకు సూటిగా సమాధానం చెప్పాడు. రెండవసారి గలిలయలోని కానాలో వివాహం జరిగింది. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయిన తర్వాత ఈమె అంటుంది తల్లి వెళ్ళి అక్కడ యేసు ప్రభుని అడుగుతుంది. వారికి అది ద్రాక్షారసం అయిపోయిందని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అయితే అక్కడ ప్రభు అమ్మా అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉమెన్ అని రాయబడింది, కానీ చక్కగా తెలుగు బైబిల్లో అమ్మ, నా సమయం ఇంకను రాలేదు, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అయితే అనేసిన తర్వాత మరియమ్మ ఊరుకుందా అండి? ఊరుకోలేదు. ఆమెకు తెలుసు కుమారుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి అన్నీ తెలుసు మరియమ్మకి. కాబట్టి ఆయన ఏదైనా చేస్తాడు, చేయాలి అనే ఒక సంకల్పంతో పరిచారకులను చూసి ఆయన మీతో ఏం చెప్తాడో దాన్ని చేయండి అన్నది. అప్పుడు యేసు ప్రభు తన సమయం ఇంకా రాలేదని తల్లితో చెప్పినా తన తల్లి చెప్పినటువంటి ఆ మాటను బట్టి అతను యేసు ప్రభు 6 బాణలు అక్కడ ద్రాక్షారసంగా మార్చడం, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం, ఒక గలిలయలోని కానాలో మొట్టమొదటి సూచక్రియ చేసి దేవుణ్ణి మహింపరిచాడు ఆయన. ఇది రెండవసారి ఆయన తల్లితో మాట్లాడడం. ఇక మూడవసారి ఎక్కడంటే ఒకేసారి సిలువ మీద నుంచి యోహాన్ భక్తు తను ప్రేమించిన తన శిష్యుడు తన సహోదరుడైనటువంటి యోహాన్ తోటి ఇదిగో నీ కుమారుడు అని ఆమెకు చూపించి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, యోహాన్ ఇదిగో నీ తల్లి అని అక్కడ అప్పగించాడు. ఈమె యేసు ప్రభువుకి 9 నెలలు మోసి కలిగింది కదండి, తన తల్లి బాధ్యత తీసుకోవాలి కదా. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఒక వాక్యాన్ని ధ్యానిస్తే మత్తయి, మార్కు, లూకా 3 సువార్తికులు కూడా యేసు ప్రభువుకు మతి చెలించిందని ఆమె తల్లి సహోదరులు వచ్చి పట్టుకుపోవడానికి వచ్చారని రాశారు. 3 సువార్తికులు రాశారు. యోహాన్ తప్ప మిగిలిన 3 ఆ మాట రాశారు. ఎందుకంటే అప్పట్లో ప్రభువు చేసినటువంటి 3.5 సంవత్సరం తన జీవిత కాలంలో ఆ సువార్త ప్రయాణంలో ఆయన గురించి అనేకమైన నిందలు మాటలు వచ్చాయి. పరిసయ్యులు, శాస్త్రులు ఊరుకున్నారా? ఆయన ఎన్నెన్నో అన్నారు. ఆయన దెయ్యం పట్టిన వాడు అన్నారు, బయల్జబూలు వాళ్ళ దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అన్నారు. తర్వాత వేసులింట భోంచేస్తున్నాడు, సుంకర్లింట భోంచేసిన వాడిని చేర్చుకుంటున్నాడు, పాపులతోటి సాంగత్యం చేస్తున్నాడు. ఇవన్నీ ఆమె వింటున్నప్పుడు ఈమె ఏమనుకుందంటే తన కుమారుని మీద మోపడి ఆ నిందలు, తన కుమారుని మీద చెప్పుబడి ఆ మాటలు ఆమె కలవరానికి గురి చేశాయి మరియమ్మని. కాబట్టి ఏం చేసింది? మతి చెల్లించిందని అందరు చెప్పుకోవడంతో తీసుకొచ్చేద్దాం, వెళ్ళి ఆయన లాక్కొచ్చేద్దాం అనుకుని వెళ్ళిపోయింది. 3 సువార్తికులు రాశారు ఆ మాట. అక్కడ ఏంటంటే 30 సంవత్సరాలు ఒక మామూలు పురుషునిగా జీవించినటువంటి యేసు ప్రభు ఈ 3.5 సంవత్సరంలో ఆ యొక్క సువార్త ప్రయాణ కాలంలో ఆయన చేసే అద్భుతాలు ఈమెకు అద్భుతాలుగా ఉన్నాయి. కానీ అక్కడ అందుకే కదా సిలువను గుచ్చిన వారు తనసించిన వారికి వేరేతనంగా రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఈమెకు అది అద్భుత కార్యాలు. కానీ వారందరూ ఏమన్నారు? ఆయనకు మతి చెల్లించింది, పిచ్చివాడు, అది ఇది అన్నారు. ఈ తల్లికి ఏమైనా బాధగా ఉంటుంది కదా. కాబట్టి ఆమెను పట్టుకురావడానికి వెళ్ళినప్పుడు ఒకే మాట చెప్పేశాడు దేవుడు. అసలు చూడలేదు, తల్లితో మాట్లాడలేదు. పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు వచ్చి నీ కోసం బయట వెయిట్ చేస్తున్నారంటే ప్రభు ఒకటే మాట ఏమన్నాడు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా తండ్రి చిత్త ప్రకారం ఎవరు చేస్తారో ఆయన మాటలు ఎవరు వింటారో వారే అన్నాడు. ఇంకంతే. అప్పటి నుంచి ఆ తర్వాత మనకి ఆ తల్లి కొడుకులు మాట్లాడుకున్నట్టు ఎక్కడగా మనకు లేదు. ఈ 3 సార్లు మాత్రమే ఆయన మాట్లాడినాడు. ఫైనల్గా ఆమెను యోహానుకు అప్పచెప్పినప్పుడు ఆమె తన కుమారుడు యొక్క మాటను మన్నించి వెళ్ళింది. యోహాన్తో ఆమె వెళ్ళిపోయింది. ప్రియులారా, మరొక ముఖ్యమైన గుణం ఏమిలో మనం గమనించినప్పుడు యేసు ప్రభు సమాధిలో నుంచి 3వ రోజు లేస్తాడని ఆమెకు తెలుసు. ఎట్లా తెలుసు అంటే ఆయన చెప్పాడు. ఈయన ఒక గొప్ప వ్యక్తిని ఆమెకు మొదటి నుంచి తెలుసు. అయితే యెరూషలేముకు ఆయన ప్రయాణమై పోతూ శిష్యులతో కూడా చెప్పాడు ఆ మాట. నేను వెళ్తున్నాను, నన్ను శ్రమలు పడతాను, నన్ను హింసిస్తారు, నన్ను సిలువేస్తారు, నేను చనిపోతాను, మళ్ళీ లేస్తాను అని చెప్పిన మాట మరియమ్మకు తెలుసు. కాబట్టి 3వ రోజు ఆయన చనిపోయిన తర్వాత 3వ రోజు కొందరు స్త్రీలు వెళ్తారు. మగ్దలేనే మరియతో పాటు 2 స్త్రీలు కూడా వెళ్తారు సమాధి దగ్గరకు. తల్లి మరియమ్మ పోలేదే. మామూలుగా తాము వెళ్ళాలి కదా. యేసు ప్రభు అంత శ్రమలు పడుతూ ఆ సిలువలో ఆయన కార్చే రక్తము, శరీరం రక్తం అంతా ఇంకిపోయింది, అంతా దారలే ప్రవహించింది. కెద్రోను వాగులో ఆ రోజు ఆ యేసు ప్రభు రక్తం అంతా కలిసిపోయింది. అంతటి భయంకరమైన వేదన పడే తన కుమారుణ్ణి చూసి సిమియోను చెప్పినటువంటి మాట, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోతుందని చెప్పినటువంటి మాటను ఆ రోజు ఆమె నెరవేరిందని అర్థం చేసుకొని ఉండొచ్చు.
ఎక్కడి నుంచి అంటే ఆయన కొట్టుకుంటూ ఆ వయో డోలరోసా అంటాం కదా, యేసు ప్రభు నడిచేటువంటి ఆ మార్గం అంతా కూడా తల్లి వెంబడించింది, చూసింది, రక్త గాయాలు చూసింది, 39 దెబ్బలు కొట్టడం చూసింది, అన్నీ చూసేటువంటి ఆ గొప్ప తల్లి ఆమె హృదయంలో ఒక ఖడ్గం దూసుకుని పోలేదా? భయంకరమైన వేదన అనుభవించిందండి. ఆ రోజు దూత వచ్చి చెప్పినప్పుడు ఎలా ఆశ్చర్యానికి లోనైందో, ఇప్పుడు అంత భయభ్రాంతులకు లోనైంది. అయితే కూడా తన విశ్వాసం వేడలేదు కాబట్టి ఆయన పాతిపెట్టిన తర్వాత సమాధిలో, అరిమతయి యోసేపు సమాధిలో ఆయన పెట్టిన తర్వాత యథావిధిగా 3వ రోజు తల్లి వెళ్ళాలి సుగంధద్రవ్యాలు తీసుకొని, కానీ వెళ్ళలేదు. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసము ఆమెను ఖాళీ సమాధి, నా కుమారుడు అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, అస్సలు ఆమె ఒక్క రవ్వ కూడా అనుమానం లేదండి ఆమెకు. అంత సంపూర్తిగా ఆమె నమ్మింది తన కుమారుని మాటలు. కాబట్టి సమాధి దగ్గరికి ఆమె వెళ్ళలేదు, మిగిలిన స్త్రీలు వెళ్ళారు. అటు తర్వాత ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే మేడగదిలో ఉందామె, యేసు తల్లి మరియా అక్కడ ఉండేనని అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే 120 మంది పెద్దలు అక్కడ ఉన్నారు కదా, వారిలో ఆమె ఒక ప్రార్థించే స్త్రీగా ఉంది. తన కుమారుడు తిరిగి పునరుద్ధానుడయ్యి 40 రోజులు అందరికీ ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకవేళ తల్లికి కనబడాలి, మనకైతే బైబిల్ గ్రంథంలో అయితే రాయబడలేదు, కానీ మరి ఆమె పూర్తిగా ప్రార్థనాపరురాలుగా మారిపోయింది. ఆ పాటికి యోసేపు లేడు, మరణించాడు. సిలువ మరణానికి ముందే మరణించాడని కొంతమంది చరిత్రకారులు రాస్తారు. ఎందుకంటే సిలువ దగ్గర యోసేపు మనకు కనబడలేదు. యోహాను, మరియమ్మ తప్ప, ఇతర స్త్రీలు తప్ప మరి కుటుంబ సభ్యులు ఎవరు మనకు అక్కడ కనబడలేదు. కాబట్టి యోసేపు ఇంతకుముందే మరణించి ఉండొచ్చని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈమె ఆ 120 మంది పెద్దలలో యేసు తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉండేనని రాయబడింది. మార్కు తల్లి అయినటువంటి మరియ ఆ ఇంట్లో అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రోమా సామ్రాజ్యంలో ఎలా ఉంది, యేసు ప్రభు పేరెత్తితే చంపేసేలాగా ఉన్నారు. అటువంటి కష్ట పరిస్థితుల గడ్డు కాలంలో ఆమె ఒక ప్రార్థనా గుంపులో చేరి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అటు తర్వాత అపోస్తలుల 2వ అధ్యాయంలో పెంతెకోస్తు అనుభవంలో కూడా మరియమ్మ తల్లి అక్కడ ఉంది. ఆమె పరిశుద్ధాత్మను పొందుకున్నది, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడింది ఆమె. దాని తర్వాత ఒక గొప్ప సాక్షిగా ఆమె జీవించినట్లుగా మనము ధ్యానిస్తున్నాం ఈరోజు. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప స్త్రీలో నీవు ఆశ్రదించబడిన దానివో అని ఎలిజబెత్ ఏ రీతిగా ఆశ్రదించింది ఆమెని, అంతకన్నా గొప్పగా దేవుడు ఆమెను తల పైకెత్తాడు. ఈరోజు మరియమ్మను మరి మనం ఆలోచిస్తే గ్రీకులు, రోమన్లు మరియమ్మను ఎక్కువగా గౌరవించి పూజిస్తారంట. ఇప్పుడు ప్రస్తుతం మన ప్రపంచంలో చూస్తే రోమన్ క్యాథలిక్లు ఆమెను దేవతగా పూజిస్తూ ఉన్నారు. కన్య మరియా అనేటటువంటి పేరుతో మనం ఆమెను ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక అసాధారణమైనటువంటి గర్భమున కలిగినటువంటి ఒక యవ్వనస్తురాలు. సైన్స్ నిరూపించగలిగిందా అండి? శాస్త్రాలు నిరూపించగలిగారా? మరియమ్మకు అసలు అదే అందరు ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడారు ఆమె గర్భాన్ని గురించి, గర్భధారం గురించి, ఇది నిజమా అని ఎంతోమంది ఎన్నో పరిశోధన చేశారు. కానీ ఎవ్వరు కూడా అది అబద్ధమని ప్రూవ్ చేయలేకపోయినారు. ఆ తర్వాత మరియమ్మలో పుత్ర ప్రేమ ఎందుకు అంతగా పొంగి పొరలిందంటే ఆమె 9 నెలలు గర్భంలో మోసిందండి. ఇప్పుడు మనం ఎలాగా 9 నెలల బిడ్డల్ని మోసామో అలా మోసింది కదా. తర్వాత తల్లి పేగుకి బిడ్డ పేగుకి ఆ పేగు, బొడ్డు పేగు కలిసి ఉంటుంది. బిడ్డ కాన్పై ఇంత బయట వచ్చిన తర్వాత ఆ బొడ్డు పేగును కత్తిరించి వేరు చేస్తారు కదా. అవన్నీ జరిగాయి యేసు ప్రభు మరియమ్మ విషయంలో. మామూలు కాన్పే, మామూలు ప్రసవమే ఆమె పొందుకున్నది. కాబట్టి ఆమెకి పుత్ర ప్రేమ చాలా. ఈ పుత్ర ప్రేమలో ఆ ఖడ్గం దూసుకొని పోవడాన్ని కూడా ఓర్చుకున్న ఇల్లాలు, మహా గొప్ప తల్లి. ఇటువంటి తల్లి ఇంతకుముందు పుట్టలేదు, ఇక మీదట కూడా సృష్టిలోనే పుట్టలేదండి. తన కుమారుణ్ణి ఆ సిలువ మాను మీద చూసి ఏ తల్లిని ఓర్చుకుంటుందా? మనమైతే మన బిడ్డకి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా విలవిల్లాడిపోతామే. కానీ యేసు ప్రభువుని అంత భయంకరమైన హింసలు పెట్టి రక్తం ఓడుతున్నటువంటి తన కుమారుణ్ణి అలాగే చూస్తూ విలపిస్తూ, ఎందుకే ఒకవేళ యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని యేసు ప్రభువు చెప్పినప్పుడు తన తల్లిని కూడా చూశాడు. అక్కడ తల్లి ఏడుపును కూడా చూసి ఆయన ఆ మాట చెప్పినాడు ఆ రోజు. అటువంటి గొప్ప తల్లిని ఈ క్రిస్మస్ కాలంలో మనం ధ్యానిస్తున్నాం. ఆమెకున్నటువంటి మంచి గుణాలు ఎవరము కూడా మనము అంత మంచి గుణాలు పొందుకొని ఒకవేళ జీవించాలంటే జీవించలేమేమో. ఈ లోక బలహీనతలు మనల్ని చుట్టేసి ఉంటాయి. అయితే దేవుని సన్నిధిలో మనకి
అన్నీ సాధ్యమే. మరియమ్మ లాంటి మరియమ్మ లాంటి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి ఒక స్త్రీగా మనము లెక్కించబడకపోయినా దేవుని ప్రేమకు పాత్రులేరం. మనం కూడా ఎంతో అయోగ్యులము, ఎన్నిక లేని వారము అయినప్పటికీ దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తున్నది ఆయన దగ్గరికి రమ్మని. కాబట్టి నా ప్రియమైన వారలారా, యేసు ప్రేమను మనం వదిలిపెట్టకుండా అన్ని హృదయంలో భద్రం చేసుకుందాం. ప్రభు చెప్పిన ప్రతి మాటను విందాం. బైబిల్ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం అర్థం చేసుకుందాం. దాని ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నిస్తాం. యేసుప్రభు తల్లి మరియమ్మను ఒక ఆదర్శంగా చూసుకుందాం. ఆమెలో ఉన్న ఒక్క గుణాన్నైనా మనం పొందుకుందాం. దేవుని ప్రేమకు మనం పాత్రులవుదాం. ఇట్టి ప్రేమకు పాత్రలు అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయము మనందరికి అనుగ్రహించి కాపాడును గాక. దేవుడి చిన్న వాక్యమును తన వెనుకల్లో దీవించి మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.